హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫిబ్రవరి 2026కి సంబంధించి మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దామండి. మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్గా 8 వీడియోస్ చేసున్నామండి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. సో అవి కూడా మీరు చూడండి, మంచి కంటెంట్ ఉంటుంది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు ఈ వీడియోలో ఇది కూడా ఫిబ్రవరి 2026కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. సో ఫస్ట్ న్యూస్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ ఇన్ సైన్స్ ఫిబ్రవరి 11th అని ఉందండి. సో ఇది ఒక డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ ఫిబ్రవరి 11th మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఏంటిది కాన్సెప్ట్ ఏంటంటే, సో ఆడపిల్లల్ని, సో మహిళల్ని సైన్స్ రంగాల వైపు వారిని ప్రోత్సహించడం. సో ప్రపంచవ్యాప్తంగా ఉండే మహిళలు మరియు ఆడపిల్లలు స్టెమ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సుల్లో ముఖ్యమైన భాగస్వామ్య పాత్రను పోషించాలనే లక్ష్యంతో ఎవరు ఈ యొక్క డేని సెలబ్రేట్ చేస్తున్నారంటే యుఎన్ఓ అనే సంస్థ మీ అందరికీ తెలుస్తుంది కదా. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థ 2015 సంవత్సరం నుండి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. సో యుఎన్ఓ అనేది 2015 నుంచి దీన్ని నిర్వహిస్తుంది. నెక్స్ట్ 2026లో ఈ యొక్క డే యొక్క సెలబ్రేషన్స్ చేశాం కదా, దానికి థీమ్ ఏంటంటే సినర్జింగ్ ఏఐ, సోషల్ సైన్స్, స్టెమ్ అండ్ ఫైనాన్స్, బిల్డింగ్ ఇన్క్లూజివ్ ఫ్యూచర్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరోవైపు 2026 సంవత్సరంలో సో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రూరల్ ఉమెన్గా మనకి యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి సూచించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి, కంపల్సరీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది ఇది. సో యుఎన్ఓ 2026 సంవత్సరాన్ని ఏ పేరుతో సూచించింది అని అడుగుతారు. సో ఆన్సర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ రూరల్ ఉమెన్ అనే పేరు సూచించారు. అలాగే భారత్లో తొలి సైన్స్ డే. సో సైన్స్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే మనం ఫిబ్రవరి 28 జరుపుకుంటాము. సో ఫస్ట్ సైన్స్ డే ఎప్పుడు జరుపుకున్నామంటే మనం 1987 ఫిబ్రవరి 28 భారత ప్రభుత్వం సైన్స్ డేని నిర్వహించింది. సో ఎలాగో యుఎన్ఓ వచ్చింది కాబట్టి, సో ఈ యుఎన్ఓ యొక్క ప్రస్తుత మనకి సెక్రటరీ జనరల్ ఎవరున్నారంటే యాంటోనియో ఉన్నారండి. ఇతను ఏ దేశస్థుడు అంటే పోర్చుగల్ దేశస్థుడు. యుఎన్ఓల సభ్య దేశాలు వచ్చేసి 193 ఉన్నాయండి. సో లాస్ట్గా మనకి 2011లో దక్షిణ సూడాన్ అనేది చేరడం జరిగింది. సో ఇది న్యూస్ అండి. నెక్స్ట్ న్యూస్ చూద్దాం. లఖ్పత్ బేటియా యోజన. ఈ లఖ్పత్ బేటియా యోజన అనేది ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించింది. సో ఇదేంటో చూద్దాము. సో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లఖ్పత్ బేటియా యోజన అనేది ఆడపిల్లల ఉన్నత విద్య కోసం సో 56,000 రూపాయల వరకు ఆర్థిక సాయం అందించే కొత్త పథకం. సో లఖ్పత్ బేటియా అనేది దేనికంటే ఉన్నత విద్య కోసం, చాలా ఇంపార్టెంట్, ఉన్నత విద్య కోసం. సో 56,000 రూపాయల ఆర్థిక సాయం అందించే కొత్త పథకం. సో లఖ్పత్ బేటియా పథకం ఏ రాష్ట్రం అంటే ఢిల్లీ. సో ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ పథకం కింద పుట్టినప్పటి నుండి గ్రాడ్యుయేషన్ వరకు వివిధ దశల్లో డబ్బు జమ చేసి మెచ్యూరిటీ సమయంలో వడ్డీతో కలిపి ₹1,00,000కు పైగా అందిస్తున్నారు. సో ఓవరాల్గా మనకి ₹1,00,000 పైగా సో అందించడం జరుగుతుంది. సో అలాగే ఒక కుటుంబంలో 2 ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సో ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబంలో 2 ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది. సో లఖ్పత్ బేటియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లల విద్యను ప్రోత్సహించడం మరియు డ్రాప్ అవుట్ను తగ్గించడం. సో ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళటం, కాలేజీకి వెళ్ళేలా చేయడము. సో డ్రాప్ అవుట్లు తగ్గించడం అంటే సో ఎడ్యుకేషన్ మిడిల్లోనే ఆపకుండా కంటిన్యూ చేసి కోర్స్ అంతా కంప్లీట్ చేసుకునేలాగా చూడటం. సో అట్లాగే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరున్నారండి, రేఖా గుప్తా గారు ఉన్నారు. ఈవిడ 4వ మహిళా ముఖ్యమంత్రి ఢిల్లీకి. సో గతంలో మహిళా ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఎవరంటే సుష్మా స్వరాజ్ కానీ, షీలా దీక్షిత్ గారు కానీ, అతీషి మోర్లాన్ సింగ్ కానీ, వీళ్ళు గతంలో ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడున్న రేఖా గుప్తా గారు 4వ మహిళా ముఖ్యమంత్రి. అట్లాగే సో మరి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు కదా, సో వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారండి. సో అట్లాగే మనకి దేశవ్యాప్తంగా ఆడపిల్లల యొక్క సంక్షేమం కొరకు ప్రవేశపెట్టిన ముఖ్య పథకాలు ఏంటంటే 2 ఉన్నాయి మనకి. సో బేటీ బచావో, ఓకే, బేటీ పడావో. సో ఇవి 2. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన. సో సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో, బేటీ పడావో అనేవి సో మనకి దేశంలోనే ఆడపిల్లల కోసం లేదా వాళ్ళ సంరక్షణ కోసం ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలు. అట్లా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అన్నపూర్ణాదేవి గారు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి.
సో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా అన్నపూర్ణాదేవి ఉన్నారు. ఇంకా నెక్స్ట్ న్యూస్ చూద్దామండి. లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం. సో లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం అనేది న్యూస్ ఉందండి. ఏంటో మనం చూద్దాం. సో లోక్సభ స్పీకర్ ఎవరున్నారండి? ఓం బిర్లా గారు ఉన్నారు. సో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తొలగింపునకు తీర్మానం ప్రవేశపెట్టాలంటూ కాంగ్రెస్ నేతృత్వంలో 118 మంది విపక్ష ఎంపీలు లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్కు నోటీసులు సమర్పించారు. ఇక్కడ మనకి 2 బిట్స్ ఇక్కడ మీకు అర్థం చేసుకోండి. 2 బిట్స్ అడిగే ఛాన్స్ ఉందండి. లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా అండి. సో నెక్స్ట్ లోక్సభ సెక్రటరీ జనరల్, ఇది ఇంపార్టెంట్. లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఉత్పల్ కుమార్ సింగ్ అంట. సో మనకి ఏంటంటే ఇక్కడ న్యూస్, లోక్సభ స్పీకర్ను తొలగించాలి. లోక్సభ స్పీకర్ ఎవరు? ఓం బిర్లా. ఈ తొలగించడానికి సో మనకి 118 మంది విపక్ష ఎంపీ నేతలు లోక్సభ సెక్రటరీ జనరల్ అయిన ఉత్పల్ కుమార్ సింగ్కు నోటీసులు సమర్పించారు. సో లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ గారు. సో సభను నిర్వహించడంలో బిర్లా తీవ్ర పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగబద్ధ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వారు ఆరోపించారు. నెక్స్ట్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి గల కారణాలు, ఇవి ఇంపార్టెంట్ అండి. సో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి గల కారణాలు ఏంటి అంటే ఒకసారి చూద్దాం. సో అవిశ్వాస తీర్మానానికి ప్రవేశపెట్టడానికి గల కారణాలు, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ చూద్దాం ఇక్కడ. సో నరవణే రచించిన పుస్తకం ఏదైతే ఉందో 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. సో నరవణే రచించిన పుస్తకం 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ పై మాట్లాడేందుకు ఇక్కడ రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వలేదంట. సో రాహుల్ గాంధీ గారికి నరవణే రచించిన పుస్తకం 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కాబట్టి సో మనకి స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానాన్ని వీళ్ళు అదొక కారణంగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మాజీ ప్రధానులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ నిషికాంత్ దుబేపై చర్యలు తీసుకోకపోవటము. సో మాజీ ప్రధానులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ నిషికాంత్ దుబేపై చర్యలు తీసుకోకపోవటం అదొక రీజను. సో నెక్స్ట్ రీజన్ ఏంటంటే 8 మంది ఎంపీలను సస్పెన్షన్లో ఉంచటము. ఈ మూడింటికి నిరసనగా స్పీకర్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని విపక్షం తీర్మానించింది. అదండి ఇక్కడ ఈ న్యూస్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి సో ఇక్కడ లోక్సభ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఉత్పల్ కుమార్ సింగ్ గారు లోక్సభ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నారు. అట్లాగే ఇక్కడ బుక్ గురించి ఉందండి, నరవణ్ రచించిన పుస్తకము 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. ఈ 2 గుర్తుపెట్టుకోండి ఆ న్యూస్లో. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఏఐ డీప్ ఫేక్ కంటెంట్పై కేంద్రం కొరడ. సో మనం ఏఐ డీప్ ఫేక్ ఉపయోగించి సో మనం ఏదన్నా మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో సామాజిక మాధ్యమాల్లో మనం సో యూట్యూబ్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లో అధికంగా పుట్టుకొస్తున్న విస్తృతంగా షేర్ అవుతున్న ఏఐ కంటెంట్, డీప్ ఫేక్ అంశాల ఒరవడికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు కొరడా విధించింది. సో ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021లో సవరణ చేస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏం లేదండి, సో మనకి ఏంటంటే మనం ఏఐ కంటెంట్ కానీ డీప్ ఫేక్ కంటెంట్ కానీ మనం ఎక్కడైనా యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ లేదా ఇంకేదైనా సోషల్ మీడియా అకౌంట్స్లో కానీ మనం పోస్ట్ చేసినప్పుడు సో వాటి మీద కొన్ని ఆంక్షలు అనేది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం విధించింది. సో ఇంతకుముందు ఆల్రెడీ మనకి రూల్స్ ఉన్నాయి, 2021లో రూల్స్ ఉన్నవి. సో ఆ రూల్స్ని కొంచెం సవరణ చేశారు. అవేంటో చూద్దాం, సవరణ చేసిన రూల్స్ ఏంటో చూద్దాం. సో దీని ప్రకారం ఇకపై ప్రభుత్వం లేదా న్యాయస్థానంలో ఫలానా అభ్యంతర, సో ప్రభుత్వం కానీ న్యాయస్థానంలో ఫలానా అభ్యంతర అసభ్య తప్పుడు ఏఐ డీప్ ఫేక్ కంటెంట్ను ఆన్లైన్ నుంచి తొలగించాలని ఆదేశిస్తే సోషల్ మీడియా వేదికల నుండి 3 గంటల్లోపు వాటిని తొలగించాలి. సో ఇది అడగొచ్చండి క్వశ్చను. సో ఇప్పుడు ప్రస్తుతానికి న్యాయస్థానాలు కానీ ప్రభుత్వాలు కానీ సో పోస్ట్ చేసింది అసభ్యకరంగా ఉంటే ఓకేనా, దాన్ని కంపల్సరీగా తీసేయమని చెప్పినప్పుడు కంపల్సరీగా ఎంత టైంలో తీసేయాలంటే 3 గంటల్లోపు వాటిని తొలగించాలి. సో గతంలో అయితే 36 గంటల టైం ఉండేది, ప్రస్తుతం 3 గంటలే ఇస్తున్నారు. సో ఇతర కంటెంట్లకు సంబంధించిన గడువులను కొన్నిటికి 15 రోజుల నుండి 7 రోజులకు తగ్గించారు, మరికొన్నిటిని 24 గంటల నుంచి 12 గంటల గడువు తగ్గించారు. అలాగే
సో పూర్తిగా లేదా పాక్షికంగా నగ్నత్వం లేదా శృంగార సంబంధ ప్రైవేటు భాగాలు చూపించే కంటెంట్ను కేవలం 2 గంటల లోపే తొలగించాలని ప్రభుత్వం నిబంధనలు సూచించింది. సో గుర్తుపెట్టుకోండి, 2 గంటల లోపే ప్రభుత్వం ఆర్డర్ జారీ చేస్తే కంపల్సరీగా 2 గంటల లోపే దాన్ని డిలీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఢిల్లీ ఖేల్ మహాకుంభ్ అనే న్యూస్ ఉందండి, చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఢిల్లీ ఖేల్ మహాకుంభ్ అంటే కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీలో క్రీడలను అత్యున్నతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో, సో క్రీడలను అత్యున్నతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సో ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ ఖేల్ మహాకుంభ్ను ఫిబ్రవరి 13న ప్రారంభించింది. సో రేఖా గుప్తా గారు ఎన్నో మహిళా సీఎంగా పనిచేస్తున్నారండి. ఢిల్లీకి 4వ మహిళా సీఎంగా పనిచేస్తున్నారు. సో దీని ప్రచారకర్త ఎవరున్నారంటే శిఖర్ ధావన్ గారు ఉన్నారండి. క్రికెటర్ శిఖర్ ధావన్ గారు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి కంపల్సరిగా. ఢిల్లీ ఖేల్ మహాకుంభ్కి ప్రచారకర్తగా ఉన్నది ఎవరంటే శిఖర్ ధావన్ గారు ఉన్నారు. సో మరి ఢిల్లీ ఖేల్ మహాకుంభ్లో మొత్తం ఎన్ని క్రీడలు ఉన్నాయి? 7 రకాల క్రీడలకు సంబంధించి సో పోటీలు జరుగుతున్నాయి. ఆ 7 రకాల క్రీడలు ఏంటంటే కబడ్డీ, ఫుట్బాల్, అథ్లెటిక్స్, రెజ్లింగ్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్క్వాష్. సో ఈ 7 రకాల క్రీడలకు సో మనకి ఢిల్లీ ఖేల్ మహాకుంభ్లో పోటీలు అనేవి జరుగుతున్నాయి. సో కేంద్ర క్రీడా నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గారు ఉన్నారు. నెక్స్ట్, అలాగే మనకి సో ఫస్ట్ నేషనల్ స్పోర్ట్స్ డే ఎప్పుడు జరుపుకున్నామంటే 2012 జరుపుకుంటున్నాం. 2012 ఆగస్టు 29 నుంచి మనం ఫస్ట్ నేషనల్ స్పోర్ట్స్ డే అనేది జరుపుకున్నాం. సో ఎందుకు జరుపుకున్నాం అంటే ఆగస్టు 29న మనం సో ధ్యాన్ చంద్ జయంతి ఆగస్టు 29న. సో అందువల్ల మనం ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకుంటున్నాం. సో ఇదండి సో ఫిబ్రవరి సంబంధించిన కొన్ని కరెంట్ అఫైర్స్. సో చెప్పా కదండి, ఆల్రెడీ ప్రీవియస్గా 8 వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో ఫిబ్రవరి రిలేటెడ్. సో అవి కూడా చూడండి. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.